హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చామదుంపల పులుసుని ఆంధ్ర స్టైల్‌లో నా స్టైల్‌లో ఇలా చేయండి అదిరిపోతుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న మట్టి అలాగే ఏమన్నా వెంట్రుకలు ఉంటే పోతాయి. 1 గ్లాస్ వాటర్‌నైతే పోసుకొని 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇలా నేనైతే చామదుంపలనైతే ఇలా ముందుగానే అయితే ఉడికించి అయితే తీసుకున్నాను. బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత దీనిలోకి పోపు దినుసులు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి బోరగా కట్ చేసి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని వేసుకొని చక్కగా ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకొని అవి చిట్లేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఉడికించి తీసుకున్న చామదుంపలను కూడా వేసేసుకొని మొత్తం కలిసే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే కలిపేసేసుకోవాలి. మనం నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసును కూడా పోసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మన ఛానల్ ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన ప్రతి వీడియో అయితే ముందుగా మీకే వస్తుంది. గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒకసారి అయితే ఇలా అయితే కలిపేసేసుకున్నాము. దీనిలోకి కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు. ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే లిడ్ పెట్టేసేసుకుని 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూడండి చక్కగా ఇలా దగ్గరికి అయితే అయ్యింది కదా. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్లో చామదుంపల పులుసు అయితే రెడీ అవుతుంది. మరొకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.